నమస్తే వెల్కమ్ టు థీమ్ మా రివ్యూస్ అపై ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే మనం బాలకృష్ణ గారిది డాకు మహారాజ్ మూవీకి సంబంధించిన రివ్యూ అయితే తీసుకొస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చితే గిట్ట లైక్ అండ్ షేర్ కూడా చేయండి అన్నమాట. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఇక్కడ మూవీ యొక్క కాన్సెప్ట్ జర బాగానే ఉంది. సెకండ్ పాయింట్ స్టార్టింగ్లోనే చెప్పేస్తున్నా బై, మహారాజ్ అనే పేరు అయితే నాకైతే సెట్ కాలే బై. డాకు మహారాజ్ అంటున్నా కానీ దాంట్లో దానికంటే పోయి మహారాజ్ అంటే నేను ఒకటే మాట్లాడాను, మా వీర్ ఛత్రపతి శివాజీ మహారాజ్కే ఆ టైటిల్ సెట్ అయితే మిగతా ఎవరికి కూడా సెట్ కాదని అయితే నా పర్సనల్ బై, నా ఒపీనియన్, నేనైతే అది చెప్తున్నా. దాని తర్వాత మన వాళ్ళు మూవీస్ కోసం అయినా పెడతారు కానీ అవి సెట్ కావు. అది నా జెన్యున్ ఒపీనియన్. కమింగ్ టు మూవీకి వచ్చేసరికి అయితేనేమో పోయి ఇక్కడ బాలకృష్ణ గారిది యాక్టింగ్ బాగుంది. ఇక్కడ కొత్తగా అడాప్ట్ చేయడం, లైక్ ఫైట్ సీన్స్ని కూడా డిఫరెంట్గా, అరే ఇలా కూడా ఫైట్ సీన్స్ చేయొచ్చా అనే దాని మీద కూడా బాగా చూపించారు. ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాల్సింది ఉంది, అక్కడక్కడ కొన్ని మీకు 18+, 16+ కంటెంట్ కనిపించే అవకాశం ఉంది. సో పెద్దలకు మాత్రమే అన్నట్టు కూడా కొన్నిసార్లు చెప్పాల్సి వస్తుంది. అంటే కొన్ని సీన్స్ బ్లర్ చేసారు కానీ వేరే బ్లడ్ సీన్స్, గోరీ సీన్స్ ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకైతే సెట్ కావాలని అయితే నేను అనుకుంటున్నాను. అండ్ కొన్ని ఆక్వర్డ్ సీన్స్ అయితే ఉన్నాయి. సో ఆ ఆక్వర్డ్ సీన్స్, డబ్ల్యూసీబీ సాంగ్ అవి రెండు స్కిప్ చేస్తే మీకు మూవీ ఎంజాయబుల్ ఉంటుంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే పక్క మాస్ మూవీ అనుకోవచ్చు. బాలయ్య గారి నుంచి మంచిగా ఈ మధ్యకాలంలో ఏదైతే చిన్న పాప సెంటిమెంట్తో పాటు వచ్చే మూవీస్ ఏవైతే ఉన్నాయో అలాంటి సెంటిమెంట్స్తో పాటు ఈ మూవీ కూడా ఉంది. లైక్ మనకి భగవంత్ కేసరి కానీ, అఖండ, దాంతోపాటు ఇది డాకు మహారాజ్ అని ఈ మూవీలో కూడా సేమ్ అదే చిన్న పాప సెంటిమెంట్తో పాటు వస్తుంది కాబట్టి బాగా క్లిక్ అయింది, సెన్స్ ఉంది. అండ్ దీంట్లో మన బాబీ దేవల్ గారు అండ్ ఆల్సో మన కంగనా రనౌత్ గారు ఉన్నారు. వీళ్ళది యాక్టింగ్ కూడా చాలా బాగా చేసిరు అన్నమాట. సో బాగుంది ఆ ఫీల్ కానీ, ఆ నార్త్ సైడ్ అట్మాస్ఫియర్ కానీ, ఆ ఎడారిలా దాంట్లో కూడా పర్ఫెక్ట్గా చెప్పిరు. అండ్ దీని క్యారెక్టర్స్కి ఒక్కొక్క క్యారెక్టర్స్ కంటే అంటే ఈయన ఫాలో చేసే క్యారెక్టర్స్ ఎవరైతే ఉంటారో దానికి కూడా ఫీల్ కానీ చూపించే విధానం కానీ జర బాగుంది భయ్, నాకైతే జర మంచిగా అనిపించింది. అండ్ ఓవరాల్గా నాకు నచ్చింది ఏంటంటే భయ్, ఇంకా బాలయ్య గారిది యూనిక్ స్టైల్, కొత్త విధంలో ఫైట్ సీన్స్ అండ్ స్టోరీ ప్లే, స్క్రీన్ ప్లే బాగుంది. ఇవి అయితే నచ్చినాయి. కమింగ్ టు స్టోరీ కొంచెం యూనిక్గా ఉంది. అండ్ చిన్న పాప కోసముతో పాటే దాంతోపాటు అక్కడ ప్రీవియస్గా జరిగిన అరాచకం మీద అయితే ఉంటుందో బాబు దేవర్ ఒక విలన్ లాగా ఎట్లయితే అరాచకాలు చేస్తారు అవిట మీద బాగా చూపించారు. రొటీన్ స్టోరీ కాన్సెప్ట్ కానీ చెప్పే విధానంలో బాగుంది అనమాట. అండ్ ఫైనల్గా ఓవరాల్గా నేను ఈ మూవీకి రేటింగ్ ఇచ్చేది చూసుకుంటే మాత్రమే ఈ మూవీలో నేను జెన్యున్గా ఇచ్చే రేటింగ్ ఏంటంటే 3/5 రేటింగ్స్ అయితే ఇస్తున్నా. అన్న మీరు అనొచ్చు ఎందుకు ఇంత తక్కువ ఎందుకు ఇస్తున్నాం అంటే 2-3 కారణాలు ఉన్నాయి. దాంట్లో ఒకటి ఏంటంటే సాంగ్ కూడా ముందే చెప్తున్నా, సాంగ్ నాకు ఆక్వర్డ్గా అనిపించింది, సాంగ్ నచ్చలేదు. సెకండ్ థింగ్ ఏంటంటే కొన్ని సీన్స్ అమ్మ అసలు ఆడ స్టార్టింగ్లో ఇంట్రడక్షన్ ఉంటుంది, ఆ యోగా సీన్ ఒకటి, ఆ గన్ను కార్ది సేఫ్ లాక్ పెట్టలే అదొకటి, అది సెన్స్ అనిపించలేవు. కొన్ని అక్కడక్కడ కొన్ని సీన్స్ ఉన్నాయి, కొన్ని 18+ లాగా ఉన్నాయి, 16+ లాగా బ్లడ్ గోరీ సీన్స్ అన్నట్టు నడుపుతున్నట్టుగా అనిపిస్తాయి. కాబట్టి కొన్ని కండిషన్ బాగున్నది అనిపించింది కానీ కొన్ని సెన్స్ అనిపించలేవు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం పర్లేదు భయ్, మాస్ ఎంటర్టైనర్, మాస్ కోసం వస్తుంది. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ పండుగ చేసుకోవచ్చు. అంటే ఒక బాలకృష్ణ గారి నుంచి ఇంకొక మాస్ మూవీ వచ్చింది, యాక్షన్ ప్యాక్డ్ మూవీతో పాటు ఎంజాయబుల్ మూవీ అనమాట. అవి ఫ్యామిలీతో కాగానే పెద్దలు మంచి కపుల్స్తో పాటు పెద్దలు చూసేంత అయితే బాగా నాకైతే నచ్చింది అనమాట. ఓవరాల్ ఇది నా రివ్యూ అనమాట. మీరేమనుకుంటారు, నచ్చిందా లేదా నా రివ్యూ కింద కామెంట్ చేసుకోవచ్చు. కంటెంట్ నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.